హిందీ శిక్షా ఛానల్. వెల్కమ్ టు మై ఛానల్ హిందీ శిక్షా ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ పిల్లలు, బాగున్నారా? ఓకే. సో చూడమ్మా, ఇవాళ మనం 10th క్లాస్ నుంచి సెకండ్ లెసన్ ఈద్గా చూడబోతున్నాం. సో లేఖకు ఎవరున్నారు? ప్రేమ్చంద్ గారు. సో ఫస్ట్ చూడండి, ఉన్ముఖీకరణ చూద్దాం. పథికోं को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नौ फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखे. చూడండి ఇక్కడ ఏమంటున్నారు. సో దాంతో పాటు 3 క్వశ్చన్స్ ఇచ్చారు, ఆ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో పథికోంకో జల్తీ దుబార్ మే. పథిక్ అంటే ఏంటమ్మా? బాటసారులు. ఓకే, ట్రావెలర్, టూరిస్ట్. ఓకే, సో రెగ్యులర్ గా చేసే వాళ్ళు అయితే మనం టూరిస్ట్ అంటాం. బట్ బాటసారులు అంటే ఎప్పుడైతే మనకు పని ఉంటుంది అప్పుడు మనం జర్నీ చేస్తూ ఉంటాం. ఓకే, సో జలతీ దుపహర్నే. దుపహర్ అంటే సో మధ్యాహ్నం టైంలో అండ్ బాగా ఎండగా ఉంటుందమ్మా. ఓకే, ఆఫ్టర్నూన్ టైంలో అయితే. సో అప్పుడు ఎవరు పేడ దితే హే సదా ఛాయ. ఇప్పుడంటే మనం జర్నీ చేసేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ డిఫరెంట్ గా ఉన్నాయి. బట్ ప్రీవియస్ గా అయితే మాక్సిమం వాళ్ళు ఓకే కాలినడకతో వెళ్ళేవారు కాబట్టి సో మధ్య మధ్యలో ఆగాలనుకునే వాళ్ళు, చెట్లు ఉంటే బాగుండు. ఓకే, అవి అయితే బాగా నీడేస్తాయి, విశ్రాంతి తీసుకునేవారు అనమాట చెట్టు కింద కూర్చొని. పేడ అంటే వృక్షం. ఓకే, సో చెట్టు. దాంతో పాటు ఇంకేమి ఇస్తున్నాయి? ఖుష్బూ బరే పూలు దేతే హై. మంచిగా ఓకే సువాసన ఇచ్చే పూలు కూడా మనకి ఇస్తాయి. దాంతో ఏం తయారు చేస్తాం మనం? నౌ ఫూలోంకి మాల. మంచిగా గార్లెండ్ తయారు చేస్తాం, మాలలు తయారు చేసి ఓకే దేవుడికి యూటిలైజ్ చేయటం, లేకపోతే పిల్లలు పెట్టుకోవటం అట్లా చేస్తుంటారు. త్యాగి తరువుంకి జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీఖే. ఈ 2 లైన్స్ ఏమంటున్నాయమ్మా? ఈ విధంగా మనకి ట్రీస్ నుంచి చాలా థింగ్స్ ఏమేమి ఉన్నాయమ్మా? ఓకే, ఏమేమి ఇస్తున్నాయని చెప్తున్నారు? నేడిస్తాయి ఫస్ట్. ఓకే, నేడిస్తాయి. తర్వాత ఆ పూలు, కాయలు, పళ్ళు. ఓకే, అదే విధంగా వాటి వచ్చిన వుడ్. ఓకే, వుడ్ ని కూడా మనం యూటిలైజ్ చేసుకుంటాం. మొత్తం రూట్స్ తో సహా యూటిలైజ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా అవి అన్ని సాక్రిఫైస్ చేసుకొని ఎవరికి? మనకి యూజ్ అవుతా ఉంటాయి, హ్యూమన్ బీయింగ్ యూజ్ అవుతా ఉంటాయి. అందువల్ల ఏమన్నారు? హమ్మీతో కుచ్ దేనా సిక్కే. అవి మొత్తం వాటిని సాక్రిఫైస్ చేస్తాయి మన కోసం అనమాట, వాటి లైఫ్ ని. ఓకే, అదే విధంగా మనల్ని కూడా ఏమంటున్నాయమ్మా? హమ్మీతో కుచ్ దేనా సిక్కే. మన లైఫ్ లో మనకు ఒక లెసన్ చెప్తుంది ఏంటంటే మనం కూడా మన సొసైటీ కోసం మంచి పొజిషన్కి వచ్చినాక ఓకే హెల్ప్ఫుల్ గా ఉండాలి, కొద్ది గొప్ప మన చేతనంత సహాయం చేయాలని అర్థం ఇక్కడ. సో పథికంకు జల్తీ दोपहर में सुख और आराम, విశ్రాంతి ఎవరు ఇస్తారంటున్నారమ్మా? पेड़ देते हैं. खुशबू भरे फूल हमें क्या देते हैं? 9 फूलों की माला. ఓకే, గార్లాండ్ ఇస్తాయి. हम तो भी कुछ देना सीखे అంటే మనం కూడా కొంచెం డొనేట్ చేయటం, ఇవ్వటం నేర్చుకోవాలి. అంటే ఆ ఇవ్వటం ఏదైతే నేర్చుకోవటానికి సో లెసన్ ఈ పోయం ద్వారా మనకు చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఓకే సో మన సొసైటీ, మన దేశం అంతా బాగుపడాలంటే మనం కూడా కొంచెం లిటిల్ బిట్ సాక్రిఫైస్ చేయటం అవసరమని చెప్తున్నారు. ఉద్దేశ్యం చూడమ్మా. कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन का विकास करना और त्याग, सद्भाव, विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा, आदर की भावना का विकास करना है. చూడండి ఇక్కడ ఏమంటున్నారు. సో ఉద్దేశం ఏంటి పాఠంది? సో కహాని. ఓకే, మనకి సో ఫస్ట్ లెసన్ లో అయితే పరిస్థితి బాధల గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఏం చెప్పానమ్మా? ప్రకృతి పట్ల మనకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రకృతిని ఎలా చూడాలి అని డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఏముంది? కహాని. ఇది స్టోరీ విధ, అది కవిత విధ. ఓకే, సో కహాని అంటే స్టోరీ రైటింగ్. దాని భాషా శైలి అంటే సో స్టోరీ రచించేటప్పుడు ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయాలి, ఇలాంటి పారామీటర్స్ ఉంటాయి. అవి పిల్లలకంటే స్టూడెంట్స్ కి మనం పరిచయం చేయాలి. దాంతో పాటు త్యాగ్, ఓకే సక్రిఫైజింగ్, సద్భావన, మంచి భావన కలిగి ఉంటాం. పొలైట్నెస్, ఇలాంటి మంచి వివేక్ అంటే పొలైట్నెస్ అమ్మా. ఇలాంటి కర్తవ్య, రెస్పాన్సిబుల్ థింగ్స్ గురించి అండ్ క్వాలిటీస్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేయడం. బడే బుజుర్గోంకి ప్రతి శ్రద్ధాభావం. బడే బుజుర్గ్ అంటే పెద్దవారు, ఏజ్ లో అయితే పెద్దవారు ఉన్నారో వాళ్ళ పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, ఈ క్వాలిటీస్ ని డెవలప్ చేయడానికి. అండర్స్టూడ్ మా? విధా విశేష చూడండి. కహాని శబ్ద కహ ధాతు సే और आने कृत प्रत्यय जोड़ने से बना है. విధా విశేషలో చూడండి మా. కహాని అనే ఈ శబ్దం ఏదైతే ఉందో మూల ధాతు అంటారమ్మా. కహాని, కహ శబ్దం మెయిన్ వర్బ్. ఓకే, और ఆని ప్రత్యయ జాయిన్ చేశారు. సో అందుకని దీన్ని ఏమన్నారమ్మా? కహాని అని తయారైన శబ్దం చెప్తారు. కహ కా కహనా ఆశయ హై. కహ అంటే ఏంటమ్మా? చెప్పటం, కహనా. ఓకే, సో ఏం చెప్పటం? కిసి घटना या सुंदर बात सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है. కిసి ఘటన అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్స్. సో జరిగిన పోయేదాన్ని మనం ఓకే మంచిగా ఓకే మంచి నచ్చినట్టు వాళ్ళ పిల్లలకి మనం కథ ఎట్లా చెప్తాం, చక్కగా వాళ్ళని ఇంట్రెస్ట్ గా, రుచిగా ఉండేటట్టు, వినేటట్టు వాళ్ళని మనం చెప్తుంటాం. ఆ విధంగా చెప్పే విధానాన్ని కహాని అంటారు. ఇస్ కహానీ మే, ఈ కహానీలో ఏముందమ్మా? దాదీ వ పోతే కా మార్మిక్ ప్రేమ్ దర్శా గయా హై. ఈ కహానీలో వాళ్ళ నానమ్మ, వాళ్ళ మనవడు, కొడుకు బిడ్డ
తన గురించి వాళ్ళిద్దరిలో మధ్యలో ఉన్న అనుబంధాన్ని ఓకే సో ఆ బాండింగ్ ని ఇక్కడ చూపించారని చెప్తున్నారు. ఇస్ కథన్ వ సందర్భ ఇస్మే కథన్ వ సందర్భ వాతావరణ కా సజీవ చిత్రణ హై. సో ఇందులో మనం ఏదైతే ఈ కహాని చెప్పుకోబోతున్నామో సో అక్కడ ఉన్న సందర్భాల గురించి ఆ వాతావరణాన్ని గురించి మనకి ఎక్కడ మన పక్కనే మన ఎదురుగానే జరుగుతుందేమో అనిపిస్తుంది, కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అని చెప్తున్నారు. इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है. బాల్యావస్థ అంటే ఏంటి? సో ఈ చిన్న చైల్డ్‌హుడ్ థింగ్ ఏదైతే ఉన్నాయో ఆ చైల్డ్‌హుడ్ యాటిట్యూడ్ ఎలా ఉంటది? వాళ్ళలో ఉన్న చక్కటి ఇన్నోసెంట్ థింగ్స్ ఎలా ఉంటాయి? వాటి గురించి చక్కగా వర్ణించారని చెప్తున్నారు. లేఖక్ పరిచయం చూడమ్మా. సో ఇదిగా లేఖక్ ఎవరమ్మా? లేఖక్ ప్రేమచంద్ గారు. ఓకే ప్రేమచంద్ గారు మనం ఆయన గురించి తెలుసుకుంటున్నాం. సో लेखक परिचय నుండి లేకపోతే కహాని लिखने वाले को कहानीकार कहते हैं. ओके सो ఆ कहानीकार परिचయం కూడా చూసుకోవచ్చు. प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ. इनके बचपन का नाम धनपतराय श्रीवास्तव था. इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की है. उन्हें उपन्यास सम्राट भी कहा जाता है. इनकी कहानियां मानसरोवर शीर्षक से 8 खंडों में संकलित हैं. गोदान, गबन, सेवा सदन, निर्मला, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है. इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है. చూడమ్మా ఈయన గురించి మనం తెలుసుకుందాం కొంచెం. సో పిల్లలు మీకు ఈయన పరిచయం ఏదైతే లేఖక పరిచయం ఇచ్చారో టెక్స్ట్ బుక్ లోది అది మనం తెలుసుకున్నాం. దాంతో పాటు కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ కూడా నేర్చుకుందాం. అవి మీరు తెలుసుకోండి. ఓకే టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను నేను. సో प्रेमचंद का जन्म एक गरीब घराने में ओके काशी में 31 जुलाई 1880 को हुआ. అంటే ఏంటమ్మా ప్రేమచంద్ ఎక్కడ జన్మించారంటున్నారు? కాశీలో. ఓకే గరీబ్ ఘరానే ఒక చాలా చిన్న పూర్ ఫ్యామిలీ. ఎప్పుడు జన్మించారు? 31 జూలై 1880లో జన్మించారట. సో ఇన్కే బచ్పన్ కా నామ్ ఓకే సో ఇంకా మనం చెప్పుకుందామంటే బనారస్ కి నికట్ లమహి గావ్ మే హువా అని చెప్పుకోవచ్చు. సో బనారస్ దగ్గర ఓకే ఇప్పుడు వారాణసి అంటారమ్మా ఆ లమహి ఊర్లో ఆయన జన్మించారట. సో ఇంక బచ్పన్ కా నామ్ అంటే చిన్న ఏజ్ లో వాళ్ళ పేరెంట్స్ పెట్టిన పేరేంటమ్మా ధన్పతరాయ్ శ్రీవాస్తవ్. కానీ ఆయన ఎప్పుడైతే ఈ రైటింగ్ సెక్టర్ కి వచ్చారో సాహిత్య పరంగా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు ఆయన ఈ పేరు మార్చుకొని రాయడం స్టార్ట్ చేశారు. సో ఇన్హోనే ట్యూషన్ పడాతే హుए ఓకే ట్యూషన్ చెప్తూ పిల్లలకి మెట్రికులేషన్ పాస్ చేశారట. తర్వాత నౌకరీ కర్తే హుए అంటే పూర్ ఫ్యామిలీ కదమ్మా సర్వైవ్ అవ్వడం కష్టం కాబట్టి ఆయన చదువుకోవాలంటే చదువుకు డబ్బులు కావాలి కదా అందుకని ఆయన ట్యూషన్ చెప్పుకుంటూ పిల్లలకి మెట్రికులేషన్ పాస్ చేసుకున్న తర్వాత నౌకరీ కర్తే హుए అంటే జాబ్ చేస్తూ बीए बैचलर ऑफ आर्ट्स क्लियर చేసుకున్నారట. इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की है. ఓకే ఆయన ఏమేమి రచించారని చెప్పుకుంటారు? लगभग 1 दर्जन అంటే 1 दर्जन అంటే ఒక డజన్ ఉపన్యాసాలు రాశారట. और 300 से मोर देन 300 300 से अधिक मोर देन 300 అంటే 300 కన్నా ఎక్కువ స్టోరీస్ రచించారట. సో ఉపన్యాసం ఎంత చక్కగా రాశారంటే ఆయన గ్రిప్ ఎవరైనా ఆయన తర్వాత ఆయన చెప్పుకుంటారమ్మా. కాబట్టి ఆయనకి ఉపాధి ఇచ్చారంట. ఏం ఉపాధి ఇచ్చారు? ఉపన్యాస సమ్రాట్ అని సంబోధిస్తారు. ఉపన్యాస సమ్రాట్ అంటే ఎవరు ఇక్కడ హిందీలో? ప్రేమచంద్ గారు అని చెప్పుకోవచ్చు. సో ఇన్కి కహానియా ఆయన స్టోరీస్ అయితే మోర్ దాన్ 300 ఉన్నాయి కాబట్టి ఆయన ఒక కలెక్షన్ తయారు చేసి పెట్టారు. దాని శీర్షిక అంటే టైటిల్ ఏంటమ్మా? మానసరోవర్. ఓకే సో 8 భాగంలో అంటే 8 భాగాల్లో డివైడ్ చేసి పెట్టారట. సో ఇందులో ఫేమస్ ఆయన ఏంటమ్మా ఉపన్యాసాల గురించి డిస్కస్ చేసుకుందాం. గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మల, కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప, ప్రతిజ్ఞ, మంగళసూత్ర ఇవన్నీ ఆయన రచించిన ప్రముఖ ఉపన్యాసాలు అన్నమాట. సో దాంతో పాటు ఇంకా ఎక్కువ ఉన్నాయమ్మా. సో మనకి ఇక్కడ ఫేమస్ అని ఇచ్చారు. సార్ ఫేమస్ అని ఇచ్చున్నారు. సో నెక్స్ట్ ఈయన ఏదైతే మంగళసూత్ర అనే ఉపన్యాసం ఉంది కదమ్మా అది ఇన్కంప్లీట్ అయిపోయింది అనమాట. అప్పుడు ఆయన రచించేటప్పుడు ఆయన చనిపోయారు. ఓకే ఎక్స్పైర్ అయిపోయారు 1936లో. సో దాన్ని వాళ్ళ తనయుడు అంటే వాళ్ళ పుత్రుడు అమృతరాయ్ అని అతను కంప్లీట్ చేశారనమాట. ఆ తర్వాత నెక్స్ట్ అమ్మ ఆయన కహాని స్టోరీస్ ఉన్నాయమ్మా. పంచపరమేశ్వర్, బడే ఘర్ కి బేటీ, కఫన్, ఓకే దో బైలోం కి కథ ఇలా చాలా ఉస్కీ రాత్ ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. చాలా మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ 3 మెన్షన్ చేశారు. సో ఆయన రచించినవి. ఈయన హిందీలో ఏమో ప్రేమచంద్ పేరుతో రచనలు చేశారు. అండ్ ఆయనకి ఫస్ట్ ఏ భాషలో రచించారంటే ఆయన స్టార్టింగ్ ఉర్దూలో రచించేవారు నవాబ్ రాయ్ పేరుతో. ఈ పేరుతో నవాబ్ రాయ్ పేరుతో. సో ఆయన రచించిన ఏదైతే ఉర్దూలో రచించిన ఏదైతే స్టోరీస్ ఉన్నాయమ్మా. సో ఏదైతే వర్క్ చేశారు సాహిత్యకి వర్క్ చేశారు కదమ్మా దాని పేరు ఏం పెట్టారంటే సోజే వతన్. ఓకే ఆ సోజే వతన్ ని ఒకప్పటికి ఏం చేశారు బ్రిటిష్ వాళ్ళు
ఓకే, జప్తు చేశారనమాట. సో ఆయన రచించిన స్టోరీస్ గురించి. తర్వాత నెక్స్ట్ ఇదైతే కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అమ్మా మీకు. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ మనమైతే ఇక్కడ 10th క్లాస్ వరకు అయితే లేఖక పరిచయం ఇక్కడ ఉన్న పాయింట్స్ ఏదైతే టెక్స్ట్ బుక్ లో ఉన్న పాయింట్స్ వరకే మనం యూటిలైజ్ చేసుకోవాలి. అండర్స్టూడ్ మా? సో విషయ ప్రవేశంలోకి వెళ్దామా? చూడండి. विषय प्रवेश। प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। ప్రాచీన కాల్స్ అంటే అన్సియన్ టైం నుంచి నైతిక మూల్యం అంటే మనం చాలా మన యాన్సిస్టర్స్ కానివ్వండి, ఓకే, అందరూ మన పూర్వీకులు కానివ్వండి, ఏంటమ్మా మన భారతదేశం స్పెషల్గా మోరల్ వాల్యూస్ కి మంచి వాల్యూ ఇస్తుంటారు. ఓకే, మోరల్ వాల్యూస్ ని మనం ఫాలో అవుతుంటాం అని చెప్తున్నారు. భారతీయులు అంటే ఫస్ట్ మనలో మోరల్ వాల్యూస్ కనిపిస్తాయని చెప్తుంటారు. ఇన్కే రూప్ హర్ భారతీయ మే సమాయే హుए हैं. సో వాటి క్వాలిటీస్ ఏదైతే మోరల్ వాల్యూస్ క్వాలిటీస్ ఉన్నాయో ఆ ప్రతి భారతీయుల్లో కనిపిస్తాయని చెప్తున్నారు. हम अपने बुजुर्गों को వయోవృద్ధుల का बड़ा ध्यान रखते हैं. వయోవృద్ధుల్ని మనం చాలా జాగ్రత్తగా చాలా చక్కగా చూసుకుంటామని చెప్తున్నారు. సో ఇస్ కహానీ మే వహీ దర్శాయా గయా హై. ఈ స్టోరీలో ఇదే దర్శించారు, ఇదే చెప్పబడిందని చెప్తున్నారు. చూడండి. సో లెసన్లోకి ఎంటర్ అవుదామా? 10th క్లాస్ పిల్లలు మీరు చక్కగా టెక్స్ట్ బుక్ తీసుకోండి అమ్మా, ఫింగర్ పెట్టుకోండి. ఓకే, ఒక్కొక్క పదం నేను రీడ్ చేస్తూ ఉంటా, పారాగ్రాఫ్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అది మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏదైనా కొంచెం ఏదైనా టిపికల్ వర్డ్ ఉంటే వాటిని అండర్లైన్ చేసుకొని మీనింగ్ రాసుకోవచ్చు. ओके सी, रमजान के पूरे 30 रोजों के बाद आज ईद आई है. कितना मनोहर, कितना सुहावना प्रभात. वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा है. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है. मानो संसार को ईद की बधाई दे रहा है. ईदगाह जाने की तैयारियां हो रही हैं. చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామా? రంజాన్ కి పూరే 30 రోజుం కే బాద్. సో రంజాన్ మంత్, ఓకే, మీకు రంజాన్ మంత్ లో యాక్చువల్గా 9th క్లాస్ లో రంజాన్ అని 9th లెసన్ ఉందమ్మా. ఆ లెసన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకే, చేస్తున్నాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు మనకి క్లారిటీ వస్తుంది. సో వాళ్ళు రంజాన్ లో మంత్ లో ఏ విధంగా రోజే ఉంటారు. సో మొత్తం ఆ 9 మంత్ కంప్లీట్ అయిన తర్వాత రంజాన్ 30th డే ఏదైతే ఉందో రంజాన్ ని సెలబ్రేట్ చేసుకుంటారు 30 డేస్ తర్వాత. ఓకే, అంటే 31st డే. రంజాన్ కి పూరే 30 రోజుం కే బాద్ ఈద్ आई है. అంటే ఈద్ సెలబ్రేట్ చేస్తారు. कितना मनोहर, कितना सुहावना प्रभात. వృక్షం पर कुछ अजीब हरियाली है. ఓకే, సో చూడండి మా ఫెస్టివల్ మూడ్ లో ఉన్నారు కాబట్టి డే అయితే నార్మల్ గానే ఉంటుంది. బట్ ఆ ఫెస్టివల్ రోజు ఏ విధంగా ఉందో దాన్ని వర్ణిస్తున్నారు ప్రేమ్చంద్ గారు. కితనా మనోహర్ అంటే మనసుని ఆహ్లాదంగా ఉండేది, సుహావన అంటే చాలా చక్కగా ఉంది, ప్రభాత్ అంటే ఉదయాన్నే చాలా చక్కగా ఉన్న వాతావరణం చెప్తున్నారు. వృక్షం పర్ కుछ అజీబ్ హరియాలి హై. వృక్షం అంటే ఏంటమ్మా? పేడ్, ట్రీస్ అని చెప్పుకున్నాం మనం, తరు. ఓకే, కుछ అజీబ్ హరియాలి. ఓకే, ట్రీస్ కూడా చాలా చక్కగా చాలా గ్రీనిష్ గా గ్రీనరీ బాగా కనిపిస్తుందట. ఖేతో మే కుछ అజీబ్ రౌనక్ హై. ఖేత్ అంటే ఏంటమ్మా? ఏదైతే పంట పొలాలు ఉన్నాయో అందులో కూడా చాలా ఆహ్లాదంగా కనిపిస్తున్నాయంట. ఆస్మాన్ పర్ కుछ అజీబ్ లాలిమా హై. ఆస్మాన్ అంటే ఉదయాన్నే వచ్చే సమయం కదమ్మా, ఎర్లీ మార్నింగ్ టైం కాబట్టి. సో ఆకాశం కూడా చాలా చక్కగా కనిపిస్తుందంట. లిటిల్ బిట్ సూర్యోదయం అయ్యేటప్పుడు రెడ్డిష్ గా వచ్చే ఏదైతే ఆ కలర్ఫుల్ గా వ్యూ ఉందో అది చాలా బాగుంది అని చెప్తున్నారు. आज का सूर्य देखो कितना प्यारा, कितना शीतल है. ఇక్కడ आज का सूर्य, సూర్య అంటే సూర్యుని సంబోధిస్తున్నారమ్మా. అంటే आज का सूर्य అంటే ఇక్కడ ఏంటి? ఈద్, ఏదైతే ఈద్ ఫెస్టివల్ ఉందో ఆ రోజు సూర్యుడు గురించి వర్ణిస్తున్నారు. కితనా ప్యారా और कितना शीतल है. చాలా అందంగా ఉందంట చూడటానికి, సూర్యుడు కూడా అందంగా ఉన్నాడట. దాంతో పాటు శీతల్, కూల్ గా ఉంటాడు సూర్యుడమ్మా. నో, కానీ ఇక్కడ ఆ వాతావరణాన్ని ఉదయాన్నే వచ్చే ఎర్లీ మార్నింగ్ ప్లేస్ విజిన్ కదమ్మా, ఆ టైంలో ఉన్న వర్ణిస్తున్నారు అనమాట. కూల్ గా ఉన్నా అని చెప్తున్నారు. సో ఏ విధంగా అంటే మానవ సంసార్కు ఈద్ కి బధాయి దేరా. దాన్ని ఇక్కడ అంటే ఆయన ఇమాజినేషన్ అన్నమాట ఇక్కడ. సో మన సంసార్కు అంటే ప్రపంచంలో అందరికీ ఈద్ కి బధాయియా అంటే ఏంటి? ఈద్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోండి అండ్ దాంతో పాటు ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నారంటే ఎవరు ఇస్తున్నారట? సూర్యుడు ఇస్తున్నారని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ఇమాజినరీ పార్ట్. ఈద్గా జానికి తయారియా హో రహీ హై. ఈద్గా వెళ్ళటానికి రెడీ అవుతున్నారట అందరూ. ఎవరు? పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ రెడీ అవుతున్నారని చెప్తున్నారు. नेक्स्ट पैराग्राफ చూడండి. लड़के सबसे ज्यादा प्रसन्न हैं, बार बार जेब से खजाना निकाल कर गिनते हैं. महमूद गिनता है 1, 2, 10, 12. उसके पास 12 पैसे हैं, मोहसिन के पास 15 पैसे हैं. इनसे अनगिनत चीजें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और न जाने क्या क्या. और सबसे ज्यादा प्रसन्न है हामिद. वह भोली सूरत का 4-5 साल का दुबला पतला लड़का था. उसका पिता गत वर्ष हैजे की भेंट हो गया. माँ न जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधर गई. किसी को पता न चला कि आखिर अचानक यह क्या हुआ. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. ఇప్పుడు మార్నింగ్ ఏదైతే ఉందమ్మా ఆ వర్ణించిన తర్వాత ఆ డిస్కషన్ అయిపోయిందమ్మా, చక్కగా వర్ణించారు. ఓకే, ఆ వాతావరణం ఎలా ఉందని. తర్వాత పిల్లల గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ లో ఏమంటున్నారమ్మా? లడ్కే సబ్సే జ్యాదా పసంద్.
బేసికల్లీ ఫెస్టివల్ రోజు చిన్న పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. రెగ్యులర్‌గా. బట్ ఆన్ దట్ డే సో చాలా హ్యాపీగా ఉంటారు. బార్ బార్ जेब से ఖజానా నికాల్ కర్ గిన్తే హై. సో ఈద్ ఫెస్టివల్ రోజు వాళ్ళకి బేసికల్‌గా పిల్లలకి మనం ఫెస్టివల్ రోజు ముందు రోజు గానియండి, ఆ రోజు మార్నింగ్ ఏం చేస్తారమ్మా పెద్దవాళ్ళు, వాళ్ళకి పాకెట్ మనీ ఇస్తారు. ఇస్ ఇట్? సో, ఈ పాకెట్ మనీ ఇచ్చిన తర్వాత పిల్లలు ఏం చేస్తారమ్మా, నా దగ్గర మనీ ఉన్నాయి, మా వద్ద మనీ ఉన్నాయనేది పదే పదే పాకెట్‌లో నుంచి, జేబులో నుంచి అమౌంట్ తీసేది, అది చూసుకునేది, కౌంట్ చేసేది మరలా పెడుతూ ఉంటారు. అందుకని దాన్ని ఏమన్నారమ్మా ఖజానా అని సంబోధిస్తున్నారు ఇక్కడ. సో, వాళ్ళ దగ్గర ఉన్న పాకెట్ మనీనే ఇక్కడ ఖజానా అని సంబోధించారు. మహమూద్ అంటే ఎవరమ్మా? సో, ఇతను మన సారీ, మన కహానీలో ఉన్న మెయిన్ పాత్రలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో హామీద్ ఒకరు, అమీనా ఒకరు. కానీ మహమూద్ అనే అతని ఫ్రెండ్ అన్నమాట. హామీద్ ఫ్రెండ్. మహమూద్ గిన్తా హై 1, 2, 10, 12. ఓకే. మహమూద్ కౌంట్ చేస్తాడు తన దగ్గర ఉన్న పైసలు. ఎలా కౌంట్ చేస్తారు? 1, 2, 3, 4 అని కౌంట్ చేసి లాస్ట్‌కి 12 పైసే. అంటే ఉస్కే పాస్ కితనే పైసే హై? 12 పైసే. ఎవరి దగ్గర? మహమూద్ దగ్గర. మొహసిన్ కే పాస్ 15 పైసే. మొహసిన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటమ్మా? 15 పైసెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఇన్‌సే అన్‌గనిత్ చీజే లాయేంగే. అన్‌గినత్ చీజే అంటే ఏంటమ్మా కౌంట్‌లెస్ థింగ్స్ మనం కొనుక్కోవచ్చు. ఓకే. 12 పైసాతో, 15 పైసేతో అంటే 15 పైసేతో. సో, బేసికల్లీ పిల్లలు చాలా చిన్న పిల్లలు. సో, ఆ టైంలో వాళ్ళకి ఆ అమౌంట్ చూసుకొని చాలా ఆనందపడుతూ వాళ్ళేమంటున్నారు, అన్‌గినత్ ఏదైతే మనకు అవసరమో మనకు అనిపించిన థింగ్స్ మనం అన్నీ కొనుక్కోవచ్చని ఆనందంలో ఉన్నారట. సో, వాళ్ళొక లిస్ట్ ఫార్మ్ చేస్తారు. ఏంటమ్మా ఖిలోనే, మిఠాయియా, బిగుల్, గేంద్ నా జానే క్యా క్యా. ఖిలోనే అంటే టాయ్స్, మిఠాయి అంటే స్వీట్స్ అమ్మ, బిగుల్ అంటే విజిల్, ఓకే. గేంద్ అంటే బాల్, నా జానే క్యా క్యా అంటే ఇంకో పెద్ద లిస్ట్ వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారట. సబ్సే జ్యాదా ప్రసన్న హై హామీద్. సో, ఈళ్ళల్లో చాలా ఆనందంగా ఎవరున్నారంటమ్మా? హామీద్. సో, ఈ హామీద్ అనే పర్సనే మన మెయిన్ లీడ్ రోల్ అన్నమాట ఈ లెసన్‌లో. ఓకే. वो भोली सूरत का 4-5 साल का दुबला-पतला लड़का था. తన గురించి వర్ణిస్తారనమాట. డిస్క్రైబ్ చేస్తున్నారు. భోలీ సూరత్ కా చాలా ఇన్నోసెంట్ ఫేస్. ఏజ్ ఎంతమ్మా? 4 ఆర్ 5 ఇయర్స్ ఓన్లీ. 4 ఆర్ 5 ఇయర్స్ కా దుబ్లా పతలా లड़का था. చాలా సన్నగా పేలగా ఉన్నాడట. ఉస్కా పితా గత వర్ష హైజేకి భేట్ హో గయా. ఓకే. వాళ్ళ ఫాదర్ గురించి అండ్ వాళ్ళ ఫ్యామిలీ డిస్క్రిప్షన్ జరుగుతుందమ్మా ఇక్కడ. సో, ఏమన్నా వాళ్ళ పిత అంటే వాళ్ళ ఫాదర్ గత వర్ష అంటే లాస్ట్ ఇయర్. ఓకే. ఈ ఏదైతే స్టోరీ నరేట్ చేస్తున్నారో లేఖక్ ఆయన చెప్తున్నారు. గత వర్ష అంటే లాస్ట్ ఇయర్. హైజేకి భేట్ హో గయా అంటే హైజా వల్ల అంటే కలరా వల్ల ఆ డిసీజ్ వల్ల ఆయన చనిపోయారని చెప్తున్నారు. माँ न जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिधर गई. ఓకే. మా అంటే వాళ్ళ హామీద్ వాళ్ళ మదర్ కూడా. సో, క్యూ పీలీ పడతీ గయి అంటే ఆవిడ కూడా యెల్లోయిష్‌గా పేలాలు తయారైంది. ఒకరోజు ఏమైందమ్మా ఆవిడ కూడా పరలోక్ సిధర్ గయి అంటే ఆవిడ కూడా చనిపోయిందని అర్థం అక్కడ మృత్యు ఉంది. కిసికో పతా న చలా ఆఖిర్ అచానక్ క్యా హువా. ఎవరికీ ఏం అర్థం కాలేదు. ఆఖిర్ అచానక్ అంటే సడెన్‌గా అకస్మాత్తుగా ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదని చెప్తున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. अब हामिद अपनी दादी अमीना की गोदी में सोता है. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बाजान रुपए कमाने गए हैं. अम्मी जान लामिया के घर से उसके लिए बहुत सी अच्छी चीजें लाने गई है. आशा तो बड़ी चीज है. हामिद के पाँव में जूते नहीं है. सिर पर एक पुरानी टोपी है जिसका गोटा काला पड़ गया है और फिर भी वह प्रसन्न है. చూడండి హామిద్ ఏమంటున్నారు अपनी दादी. హామిద్ क्या कह रहे हैं अपनी दादी अमीना की गोदी में सोता है. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు లేరు, చనిపోయారని చెప్పుకుంటున్నాం కదా అలా. సో, వాళ్ళు ఎవరు ఇప్పుడు తనని చూసుకుంటుంది హామిద్‌ని ఎవరు చూసుకుంటున్నారు? వాళ్ళ దాది అమీనా వాళ్ళ నానమ్మ చూసుకుంటుంది అని చెప్తున్నారు. దాది అమ్మ హమీద్ సే కహతీ హై. ఓకే. వాళ్ళ దాది అమ్మ ఏం చెప్తుందమ్మా వాళ్ళ నాన్నగారి గురించి, వాళ్ళ అమ్మగారి గురించి ఏం చెప్తుంది? అబ్బాజాన్ రూపాయి కమాయన గయే హై. వాళ్ళ ఫాదర్ ఎక్కడికెళ్లారంట? ఓకే. సో, రూపాయి అంటే సంపాదించడానికి బయటికెళ్లారని చెప్తున్నారు. అమ్మీజాన్ అల్లా మియా కే ఘర్ గయే. దేవుడి దగ్గరికెళ్లి, అల్లా దగ్గరికెళ్లి ఉస్కే లియే అంటే ఎవరి కోసం? హామిద్ కోసం. బహుత్ సి అచ్చి చీజే లానే గయి. మంచి మంచి థింగ్స్ తేటానికెళ్లారని చెప్తున్నారు. ఆశతో బడి చీజ్ హై. ఓకే. ఆశ అంటే ఏంటమ్మా? హోప్. ఏదైనా మనం ఒక లైఫ్ మనం లీడ్ చేసేది దేని మీద? ఆశ మీదే అంటే హోప్ మీదే ఉంటదని చెప్తున్నారు. అందుకని హామిద్ చాలా ఆనందంగా ఉన్నాడంట. ఎప్పటికైనా మా నాన్నగారు, మా అమ్మగారు వస్తారు, మా పేరెంట్స్ వస్తారన్న ధ్యాసలో ఉన్నాడంట. బట్ తనకి వాళ్ళ మదర్ చనిపోయారు, వాళ్ళ ఫాదర్ చనిపోయారనే క్లారిటీ లేదు. వాళ్ళ నాన్నమ్మ ఏది చెప్తే అది వింటున్నాడు. ఎందుకంటే చాలా చిన్న ఏజ్ కదా! 4 ఆర్ 5 ఇయర్స్ బాబు అని చెప్తున్నారు. నెక్స్ట్ అమ్మ. हामिद के पाँव में जूते नहीं हैं. सिर पर एक पुरानी टोपी है. హామిద్ దగ్గర కనీసం ఓకే. పావు మీద జూతే నీ అంటే షూస్ లేవు. అంటే చెప్పులు కూడా ఏమీ లేవు. ఓకే. సిర్ పర్ పురాణి టోపీ హై. తన తల మీద ఒక చిన్న పాత టోపీ అని. బేసికల్లీ మొహమ్మడియన్స్ ఇది ముస్లిమ్స్‌ది పండగ కాబట్టి వాళ్ళకి ఆ రోజు వాళ్ళు ఈద్‌గా రోజు ఈద్‌కి కంపల్సరీగా వాళ్ళు ఏం చేస్తారమ్మా కొత్త బట్టలు ధరిస్తారు. ఎవరైనా ఫెస్టివల్స్‌కి కొత్త బట్టలు ధరిస్తారమ్మా. ఓకే. వాడుతుంటారు. బట్ ఇక్కడ ఏమంటున్నారమ్మా తన దగ్గర ఇవి కూడా లేదు అంటే వాళ్ళ
ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది తన గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆ పిల్లవాడికి ఇచ్చిన పురాణి టోపీ అంటే చాలా పాత టోపీ ఉంది. జిస్కా గోటా కాలా పడ్ గయా హై ఫిర్ భీ వహ ప్రసన్న హై. గోటా అంటే టోపీ పెట్టుకునేటప్పుడు ఓకే ఏదైతే ఎడ్జ్ ఉంటుందో ఆ ఎడ్జ్ ని గోటా అన్నారు. అది కూడా ఎలా వచ్చిందంటే నల్లగా వచ్చేసిందంటే అది చాలా ఇయర్స్ నుంచి ఒకటే వాడుతున్నారు అర్థం. ఓకే. సో అంటే వాళ్ళు చాలా పూర్ గా ఉన్నారు అని ఇక్కడ సంబోధిస్తారు. ఫిర్ భీ వహ ప్రసన్న అయినా కూడా తను చాలా ఆనందంగా ఉన్నాడని చెప్తున్నారు. अभागिन अमीना अपनी कोठरी में बैठी रो रही है. आज ईद का दिन है और उसके घर में दाना तक नहीं है. लेकिन हामिद उसके अंदर प्रकाश है, बाहर आशा की किरण. हामिद भीतर जाकर दादी से कहता है, तुम डरना नहीं अम्मा, मैं सबसे पहले आऊंगा, बिल्कुल ना डरना. నెక్స్ట్ పారా చూడమ్మా. అభాగిన్ అమీనా. అభాగిన్ అంటే ఏంటమ్మా? తను దురదృష్టవంతురాలు అనుకుంటుందమ్మా. ఓకే. అభాగిన్. క్యూ? వై? ఎందుకంటే ఇక్కడ అమీనా కోఠరీ మే బైఠి రోరి. తను మాత్రం ఒక్కతే కూర్చొని ఈద్ ఫెస్టివల్ రోజు, పండగ రోజు తను అమీనా కూర్చొని తన చిన్న గుడిసెలో కూర్చొని ఏడుస్తూ ఉందంట. ఓకే. క్యూ? ఆజ్ ఈద్ కా దీన్ హై. ఓకే. లాస్ట్ ఇయర్ దాకా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఇవాళ వాళ్ళ పేరెంట్స్ లేరు. పిల్లవాడి పరిస్థితి ఏంటి అని తను ఆలోచిస్తుంది, బాధపడుతుంది. ఇవాళ పండగ రోజు ఈద్ కా దీన్ హై. ఉస్కే ఘర్ మే దానా తక్ నహీ హై. వాళ్ళ ఇంట్లో మినిమం ఏంటమ్మా ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే వండుకొని తినడానికి కావాల్సిన సామాగ్రి కూడా ఇంట్లో లేవు అని చెప్తున్నారు. లేకిన్ హామీద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై. కానీ చిన్న పిల్లవాడు హామీద్ మాత్రం ఉస్కే అందర్ ప్రకాష్ హై. ఏంటమ్మా తను మాత్రం చాలా యాక్టివ్ గా చురుగ్గా ఉన్నాడు. బహార్ ఆశాకి కిరణ్ హై. అంటే ఏ ఆనందంతో ఉన్నాడు, ఎప్పటికైనా మా పేరెంట్స్ వస్తారని ఆనందంతో ఉన్నాడు. తర్వాత పిల్లలతో పాటు ఆ ఏజ్ ఆ చైల్డ్హుడ్ ఎలా ఉందమ్మా కంప్లీట్ గా తనకి పూర్తిగా తెలీదు. ఓకే తెలుసుకునే దశలో లేడనమాట. కాబట్టి అందుకని ఆ వహర్ ఆశాకి కిరణ్. ఇంకోటి ఏంటి వాళ్ళ పేరెంట్స్ ఎప్పటికైనా వస్తారన్న ఆశతో ఉన్నాడని చెప్పుకోవచ్చు. హామిద్ భీతర్ జాకర్ దాదీ సే కైతా. హామిద్ భీతర్ అంటే ఏంటమ్మా లోపలికి వెళ్ళటం. ఓకే. ఆ చిన్న కోఠరీలోకి వెళ్ళి చెప్తున్నాడు దాదీ సే కైతా తుమ్ డర్నా నహీ అమ్మా, నువ్వు భయపడకు అమ్మా. ఓకే. मैं सबसे पहले आऊंगा, बिल्कुल ना डरना. ఓకే. నేను కూడా ఈద్‌గా వెళ్ళి ఓకే అందరితో పాటు వెళ్తాను. ఓకే. అందరికన్నా ముందు వస్తాను. నువ్వు మాత్రం ఎలా భయపడొద్దు, ఏ విధంగా భయపడొద్దు అని చెప్తున్నారు. ఇక్కడమ్మా ఈ లెసన్ లో మాక్సిమం మనకి ఏముంటాయి? ముహావరీస్ ఉంటాయి. ఈ లెసన్ లో ఏమి ఇచ్చారమ్మా? ముహావరీస్ ఉంటాయి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి. అమీనా కా దిల్ కచోట్ రహా థా. ఇదొక ముహావరణ, దిల్ కచోట్నా. సో అమీనా చాలా బాధపడుతుంది, టెన్షన్ పడుతుంది. ఓకే. సో గావ్ కే బచ్చే ఉన్కే పితా కే సాత్ జా రహే థే. ఎందుకు కంగారు పడుతుంది తను? ఓకే. ఊర్లో ఉన్న ఇతను హమీద్ ఏమన్నా 20 ఇయర్స్ బాబా కాదు. 4 ఆర్ 5 ఇయర్స్ పిల్లవాడు. ఓకే. సో అక్కడ ఉన్న వాళ్ళ పిల్లలందరూ ఎవరితో వెళ్తున్నారట? వాళ్ళ ఫాదర్ తో వెళ్తున్నారట. యాక్చువల్‌గా గుర్తుపెట్టుకోండమ్మా ఈద్‌గా అనేది ఒక ప్లేస్ పేరుమా. ఒక స్థానం ఎక్కడంటే ఏదైతే ఈద్ వాళ్ళ ఫెస్టివల్ రోజు అందరూ ఒకే ప్లేస్ లో ఉండి స్పెషల్లీ ఎవరమ్మా బాయ్ చైల్డ్ అండ్ జెంట్స్ మాత్రమే ఇక్కడ పెద్దవాళ్ళు కానీ జెంట్స్ మాత్రమే ఈద్‌గా ప్లేస్‌కి వెళ్ళి అక్కడ ఆ ప్లేస్‌కి వెళ్ళి నమాజ్ చేస్తారమ్మా. ఆ ప్లేస్ ని ఈద్‌గా అంటారు. ఓకే. ఆ పండగ రోజు వెళ్ళి ఏదైతే ఒకే స్థలంలో ఆ స్థలంలో ఉండి అందరూ ఒకే ప్లేస్ లో నమాజ్ చేసుకుంటారో అండ్ నమాజ్ చేసి అక్కడ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ రిమైనింగ్ ఏదైతే పనులు ఉంటాయో చేసుకుంటుంటారో ఆ ప్లేస్ ని ఆ స్థలాన్ని ఏమన్నారు ఈద్‌గా అని సంబోధిస్తుంటారు. క్లారిటీ వచ్చిందమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈవిడ ఎందుకు కంగారు పడుతుందంటే అందరు పిల్లలు లాస్ట్ ఇయర్ దాకా హమీద్ కూడా వాళ్ళ డాడీతో వెళ్ళారు. మిగతా పిల్లలందరూ వాళ్ళ ఫాదర్ తో వెళ్తున్నారు. కానీ హమీద్ మాత్రం అమీనాకి సివా కోన్ హై. అమీనా తప్ప ఎవరు లేరు. సో ఇప్పుడు ఆవిడ మైండ్ లో డౌట్స్ వస్తున్నాయి. భీడ్ మేము బచ్చా ఖో గయా తో అంటే క్రౌడ్ గా ఉంటది, చాలా క్రౌడీగా ఉంటది. సార్ సో అక్కడ భీడ్ మేము బచ్చా ఖో గయా తో అంటే అక్కడ ఆ క్రౌడ్ లో ఇతను మిస్ అయిపోతే ఎవరు ఎవరు దానికి రెస్పాన్సిబుల్ అని తన మైండ్ లో క్వశ్చన్స్. 3 కోస్ कैसे चलेगा? ఓకే. 3 మైల్స్ ఎలా నడిచెళ్ళగలుగుతాడు ఒక్కడే? తన దగ్గర షూ ఉన్నాయా? నో. पैरों में छाले पड़ गए तो ఓకే. కాళ్ళకి బొబ్బలు వచ్చేస్తే जूते भी तो नहीं है. చెప్పులు గాని షూస్ గాని ఏమీ లేవు. वो थोड़ी दूर चलकर उसे गोदी में ले लेगी, लेकिन यहाँ सेवैया पकाएगा कौन? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीजें जमा करते करते घंटों लगेंगे. చూడండి ఇక్కడ ఏమంటుంది మరలా. సపోజ్ నేను గాని తోడుగా వెళ్ళాను అనుకోండి ఈద్‌గా అక్కడ ఈద్‌గా దగ్గరికి నేను వెళ్ళి తనని డ్రాప్ చేసి ఓకే. మరలా తీసుకొచ్చేదాన్ని. కానీ ఇంట్లో మాత్రం ఏ సామాగ్రి ఏది సెవయా గానియండి లేకపోతే ఏదైనా స్వీట్స్ కానియండి ఏదో హాట్ గాని వండటానికి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఇక్కడ ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ ఇంట్లో లేవు. సపోజ్ నా దగ్గర డబ్బులుండుంటే నేనేం చేసేదాన్ని? రిటర్న్ వస్తూ వస్తూ మొత్తం సామాగ్రి అంటే కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కొనుక్కొని వచ్చి ఫటాఫట్ झटपट అంటే ఫాస్ట్‌గా నేను ప్రిపేర్ చేసేదాన్ని. కానీ ఇక్కడ మాత్రం డబ్బులు చేతిలో లేవు. కాబట్టి చీజేతో జమా కర్తే ఘంటో లగ్ జాయేంగే. నేను ఈ థింగ్స్ ఇంగ్రీడియెంట్స్ మొత్తం జమ చేసుకొని ఓకే. సో అవన్నీ నేను చేసుకోవాలి. అంటే పక్కన వాళ్ళని అడగాలన్నా కూడా పండగ పూట ఉదయాన్నే అడగలేం కదా! కొంచెం టైం ఇచ్చి తీసుకుందాం అనే ఆ థాట్‌తో ఆవిడ ఉన్నారట. నెక్స్ట్ చూడండమ్మా. నెక్స్ట్ పారాగ్రాఫ్. गाँव से मेला चला और बच्चों के साथ हामिद जा रहा था.
शहर का दामन आ गया, सड़क के दोनों और अमीरों के बगीचे हैं, बड़ी बड़ी इमारतें, अदालत, कॉलेज, क्लब, घर आदि दिखाई देने लगे। ईदगाह जाने वालों की टोलियां नजर आने लगी, एक से एक भड़कीले वस्त्र पहने हुए हैं। सहसा ईदगाह नजर आई और उसी के पास ईद का मेला। नमाज पूरी होते ही सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं। हामिद दूर खड़ा हुआ, उसके पास केवल 3 पैसे हैं। मोहसिन भिश्ती खरीदता है, महमूद सिपाही, नूरे वकील और సమ్మి ధోబీ చున్నాయి. ఇక్కడ దాకా చూసుకున్నాం చూడండి. నెక్స్ట్ అమ్మా ఇక్కడ ఏమంటున్నారు, గావసే మేళా చల. ఓకే, అక్కడి నుంచి అంటే వాళ్ళ ఊరిలో నుంచి ఏదో ఒక విధంగా అందరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు, ఈద్గా ప్లేస్ కి. అంటే అక్కడ నుంచి కొంచెం దూరం అనమాట. ఇన్ని 3 కోస్ అంటే 3 miles అంటే ఓకే, 1 mile అంటే 1.5 కిలోమీటర్ అలా 1.5 ఇంటూ 1.5 1.5 అంటే ఏంటి, ఓకే, టోటల్ 4.5 కిలోమీటర్ వాళ్ళు నడిచెళ్ళాలి. సో చూడండి ఇక్కడ ఏమంటున్నారు, ఓకే, అందరూ గావసే మేళాచల అంటే వాళ్ళందరూ ఇంకా ఊర్లో వాళ్ళందరూ కలిసి ఎవరితో పాటు, వాళ్ళతో పాటు హామిద్ కూడా వెళ్ళారంట, ఈద్గా వెళ్ళారంట. బచ్చో కే సాత్ హామిద్ జా రహా థా, పిల్లలతో పాటు హామిద్ కూడా వెళ్తున్నారు. షహర్ కా దామన్ ఆ గయే అంటే వాళ్ళ ఊర్లో అమ్మ ఈద్గా ప్లేస్ లేదు, ఏరే పక్కన చిన్న సిటీలో ఉంది అని చెప్పుకోవచ్చు. షహర్ అంటే సిటీ. షహర్ కా దామన్ ఆ గయే అంటే సిటీ అవుట్స్కట్స్ వచ్చిందని ఏ విధంగా తెలుస్తుంది ఇక్కడ వర్ణిస్తారమ్మా. సడక్ కే దోనో ఓర్ అమీరోం కే బగీచే, ఏదైతే రోడ్డు ఉందమ్మా అక్కడ 2 సైడ్లు చూస్తే మనకి ఏం కనిపిస్తుందమ్మా, పెద్ద పెద్ద బగీచా ఏంటమ్మా, ఉద్యానాలు ఉన్నాయి. ఓకే, అమీరోన్కి అంటే రిచ్ పర్సన్స్ ఉద్యానాలు, వాళ్ళ ఇల్లు, హౌసెస్, బడి బడి మనతో పెద్ద పెద్ద బిల్డింగ్స్, అదాలత్ అంటే కోర్టు, కాలేజెస్, క్లబ్లు, ఇల్లు, ఘర్ ఆది దిఖాయి దేనే లగే. ఇవన్నీ చూసి అమ్మయ్య సిటీ దగ్గరకు వచ్చేసిందంటే మనం ఈద్గా దగ్గరకు వచ్చేసామని అర్థమైంది. ఈద్గా జానే వాళ్ళకి టోలియా అంటే ఈ విధంగా ఏదైతే హమీద్ కూడా ఆ ఊరు నుంచి వస్తున్నా, అలాగే పక్క ఊరు నుంచి కూడా అందరూ చాలా మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళ గ్రూప్స్ చాలా మంది ఈద్గాకు వస్తున్నారని అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడంట. ఏక్ సే ఏక్ భడ్కీలే వస్త్ర పైనే హుయే థే, అందరూ చాలా డార్క్ కలర్ వస్త్రాలు ధరించున్నారని చెప్తారు. సహసా ఈద్గా నజర్ అయి, అందులోకి ఈద్గా అనే ప్లేస్ కనిపించింది అని చెప్తున్నారు. ఉస్కే పాస్ ఈద్గా మేళా, దాని పక్కనే ఏముందమ్మా, ఈద్గా పక్కనే ఈద్గా మేళా అంటే ఫేర్ ఉంది అని చెప్తున్నారు. नमाज पूरी होते ही सब बच्चे మిఠాయి और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. అక్కడికి వెళ్ళి ఈద్గా వెళ్తారమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా నమాజ్ కంప్లీట్ చేసుకుంటారు. ఓకే, ప్రేయర్ చేసుకుంటారు. చేసుకొని తర్వాత పిల్లలు మాత్రం ఏం చేస్తారమ్మా, మిఠాయికి और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. మిఠాయి అంటే స్వీట్ షాప్లు ఏదైనా కానివ్వండి అమ్మా, ఫుడ్. ఓకే, సో ఫుడ్ షాప్స్ ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ధావా బోల్దితే అంటే ఇది ఒక కూడా ముహావరమ్మ. వాళ్ళు ఆకలితో ఉంటారు కదా చిన్నపిల్లలు, ఆకలితో ఉండి వాళ్ళు ఆక్రమణ అని చెప్తున్నారంట. హామీద్ దూర్ ఖడా హై, హామీద్ మాత్రం మిగతా పిల్లలందరూ ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి వెళ్ళారు, టాయ్స్ కొనడానికి కానీ లేదా ఫుడ్ కొనుక్కోడానికి, స్వీట్స్ కొనుక్కోవడానికి వెళ్ళారు. హామీద్ మాత్రం దూరంగా నుంచొని చూస్తున్నాడంట. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే, తన దగ్గర ఎన్ని అమౌంట్ ఉందమ్మా, ఓన్లీ 3 పైసెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో హామీద్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్ ఇచ్చారమ్మా, వాళ్ళు ఏమేమి కొన్నారు ఇక్కడ ఇచ్చారు, ఇది కూడా కొంచెం గుర్తు పెట్టుకోండి. మొహసిన్ భిష్తి ఖరీద్తా హై, మొహసిన్ భిష్తి ఖరీద్తా హై. మొహసిన్ అనే పిల్లవాడు ఏం కొంటాడమ్మా, భిష్తి అంటే ఏంటమ్మా, ఓకే, సో కావడితో వాటర్ పట్టుకెళ్తుంటారు కదమ్మా, పానీ ఢోనే వాళ్ళ మనుష్య అంటారమ్మా. కావడితో వాటర్ తీసుకొచ్చేవాళ్ళు, ఇదివరకు తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు తక్కువ, ఇప్పుడు ట్యాంకర్స్ అవన్నీ వచ్చేసినాయి. ఓకే, సో వాటర్ తీసుకొచ్చే పర్సన్ ఏదైతే ఉన్నాడో అలా ఉన్న బొమ్మ కొన్నాడట. నెక్స్ట్ మహమూద్ సిపాయి అంటే షోల్జర్ బొమ్మని కొన్నాడంట మహమూద్. నూరే అనే పిల్లవాడు వకీల్ అంటే లాయర్ బొమ్మని కొన్నాడట. సమ్మి అనే పిల్లవాడు ఏం కొన్నాడమ్మా, ధోబీన్ అంటే వాష్రూమ్ అని, ఎవరైతే వాష్రూమ్ ఇలా బట్టలు వాష్ చేసేటట్టు ఉన్నట్టు ఆ టాయ్ ని కొన్నాడంట. హామీద్ ఖిలోనోంకో, నెక్స్ట్ చూడమ్మా, వన్ సెకండ్. हाँ, हामिद खिलौनों को ललचाई आंखों से देखता है. कैसे देखता है माँ, ललचाई आंखों से देखता है. वह अपने आप को समझाता है, मिट्टी के तो है, गिरे तो चकनाचूर हो जाएंगे. फिर मिठाइयों की दुकानें आती हैं. किसी ने रेवड़िया ली, किसी ने गुलाब जामुन ले, किसी ने सोहन हलवा. मोहन सिंह कहता है, हामिद रेवड़ी ले रेवड़ी, कितनी खुशबूदार है. हामिद ने कहा, रखे रहो, मेरे पास पैसे नहीं है. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటున్నారు, హామీద్ లల్చాయి ఆంఖోసే దేఖ్తా హై. హామీద్ ఖిలోనోంకు అంటే హమీద్ ఏం చేస్తాడమ్మా, ఖిలోనీస్ అంటే టాయ్స్ చూసి అందరు తీసుకుంటున్నారు కదా, తను కూడా చిన్న పిల్లవాడు, తనకి ఏమనిపిస్తుంది, నేను కూడా కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుందంట. ఆశగా చూస్తాడంట. లల్చాయి ఆంఖోసే అంటే ఏంటమ్మా, ఆశగా ఆ బొమ్మల్ని చూస్తాడంట.
తర్వాత వహ్ అప్నే ఆప్ కో సమझाता है. తనేం చేస్తాడమ్మా, తన మనసుకి నచ్చజెప్పుకుంటాడు. ఏం చెప్తాడు? మిట్టి కే తో హై, గిరే తో చక్నాచూర్ హో జాయేంగే. ఈ మట్టితో తయారు చేసినయి గదా ఈ బొమ్మలు. సపోజ్ కింద పడ్డాయనుకోండి ఏమవుతాయి? చక్నాచూర్ అంటే చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. ఇది చక్నాచూర్ హో జానా అంటే ఏంటమ్మా? ఇది కూడా ముహావరా నాన్న. ఫిర్ మిఠాయి ఓకే. సో మిఠాయియోం కి దుకానే ఆతీ హై. ఓకే. దాని తర్వాత టాయ్స్ కొనేసారు పిల్లలు. ఆ తర్వాత ఏం కనిపించినాయంటమ్మా? మిఠాయి అంటే స్వీట్స్ షాప్స్ దగ్గరకొచ్చినాయంట. సో ఫుడ్ ఏదైనా గాని పిల్లలు చాలా ఉదయం నుంచి ఎళ్లారు గదా! సో ఆకలితో ఉన్నారు కాబట్టి వాళ్ళు స్వీట్స్ కొనాలనుకుంటున్నారంట. सो उसने कहा रेवड़िया ले रेवड़िया ఓకే रेवड़िया ले किसी ने गुलाब जामुन लिए सोहन हलवा ली కొంతమంది ఏందమ్మా సోహన్ హల్వా అంటే సోన్ పాపిడి తీసుకున్నారు కొంతమంది గులాబ్ జామ్ తీసుకున్నారు కొంతమంది రేవడియాస్ అంటే కొన్ని స్వీట్స్ తీసుకున్నారమ్మా ఓకే తీసుకొని తర్వాత మోహన్ సీన్ అంటాడు ఏమంటారు హమీద్ ఓకే ఇదంతా ఎవరు చూస్తున్నారు దూరంగా నుంచొని హామీద్ చూస్తున్నారు హామీద్ మాత్రం ఎలాంటి షాపింగ్ చేయట్లేదు ఇది ఎవరు గమనించారు మోహన్ సింగ్ కనిపించాడు మోహన్ సింగ్ ఏం అంటాడమ్మా హమీద్ रेवड़ीले रेवड़ी खुशबूदार है మోహసిన్ హామీద్‌ని పిలిచి ఏమంటాడమ్మా? "రెవడీలే చాలా ఓకే. ఖుష్బూదార్ మంచి స్మెల్ వస్తుంది. ఫ్రెష్‌గా ఉంది. చాలా టేస్టీగా ఉంటదని" చెప్తున్నారు. హామీద్ నే కహా రఖే రహో మేరే పాస్ పైసే నహీ హై క్యా? మోహసిన్ పిలవగానే హామీద్ ఏమంటాడు? "అరే! నాకు తెలీదా నా దగ్గర డబ్బులున్నాయిలే నేను తీసేసుకుంటాలే" అని తను హామీద్ అంటాడన్నమాట. సో సమ్మీ బోలా. సమ్మీ ఏమంటాడు అంతలకి? "तीन ही तो पैसे हैं, 3 पैसे में क्या-क्या लोगे?" హామీద్ మౌన రహ గయా. సమ్మీ ఏమంటాడమ్మా? "నీ వద్ద ఎంతున్నాయి? ఓన్లీ 3 పైసెస్ ఉన్నాయి. ఆ 3 అంటే 3 పైసెస్‌లో ఏమేమి తీసుకుంటావు?" ఈ విధంగా అన్నాడంట సమ్మీ. అనగానే ఏమయ్యాడమ్మా? హామీద్ సైలెంట్ అయిపోయాడు. మౌన రహ గయా. ఓకే. తన దగ్గర డబ్బులు తక్కువున్నాయని అది వాళ్ళ ఫ్రెండ్‌కి తెలుసని తను బాధపడినా గూడా తను ఎక్స్‌ప్రెస్ చేయలేదు. సైలెంట్‌గా ఉండిపోయాడట. नेक्स्ट मिठाइयों के बाद लोहे की चीजों की दुकानें आती है कई चिमटे रखे हुए थे हामिद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है तवे से रोटियां उतारती है तो हाथ जल जाते हैं अगर चिमटा लेकर जाकर दादी को दे दे तो वह कितनी प्रसन्न होगी फिर उनकी उंगलियां कभी नहीं जलेंगी इंतवరకు చూడనమా ఏమంటున్నారు మిఠాయికి దుకాణంకి బాద్ అంటే మిఠాయిస్ అక్కడ తిరునాళ్ళలో వాళ్ళకి ఏం కనిపిస్తుందమ్మా నమాజ్కి బాద్ ఈద్‌గాह के बाद जो मेला था ईदगाह के पास उस मेले में మిఠాయిयों की दुकानों के बाद అంటే స్వీట్ షాప్స్ తర్వాత ఏం కనిపించిందంటమ్మా లోహేంకి చీజోంకి దుకానే అంటే ఐరన్ తో తయారు చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఐరన్ గాని స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువులు పెట్టున్నాయంట అవి వహా పర్ కహీ చిమ్టే थे చిమ్టే ఏంటంటమ్మా పట్టుకర చూడండి ఇక్కడ హామీ చేతిలో ఒక చిమ్టా కనిపిస్తుందమ్మా ఓకే. సో, ఆ చిమ్టా చాలా ఉన్నాయన్నమాట అక్కడ. ఓకే. తవేసే రోటీ. ఇప్పుడు ఇది చూడగానే హామిద్‌కో ఖ్యాల్ ఆతా హై. ఖ్యాల్ అంటే యాద్ గుర్తు రావటం. ఏం గుర్తొస్తుంది? దాదీ కే పాస్ చిమ్టా నహీ హై. ఈ బాబు దగ్గర ఈ చేతిలో కనిపిస్తుంది కదా చిమ్టా. ఈ చిమ్టా ఏదైతే ఉందో ఆ చిమ్టా హామిద్ చేతిలో ఇక్కడ చూపిస్తున్నాడమ్మా. పిక్చర్‌లో మనకు కనిపిస్తుంది. ఖిలోని తీసుకున్నారు ఇక్కడ. చాలా చక్కగా ఇక్కడ వర్ణించున్నాయి. చూడండి షాప్స్ ఎట్లా ఉన్నాయి. ఇక్కడ ఈద్‌గా అయిపోయిన తర్వాత పిల్లలు ఎలా షాపింగ్ చేసుకున్నారో కనిపిస్తుంది. హామీద్ ఈ చిమ్టాని చూస్తాడనమాట. సో, ఆ చిమ్టాని చూసి తనకు గుర్తొస్తది మా దాది దగ్గర, మా నాన్నమ్మ దగ్గర ఏమున్నాయి? చిమ్టా లేదు. కాబట్టి తవేసే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే. మా నాన్నమ్మ చపాతీస్ చేస్తుంటది కదా! రోజు ఈవినింగ్ టైమ్‌లో రోటీ చేస్తుంటది. ఇక్కడ పిక్చర్‌లో ఇచ్చారమ్మా రోటీ చేసే విధానం. ఓకే. అప్పుడేమొస్తుంది? తవేస్ అంటే పాన్ నుంచి రోటీ, ఆ చపాతీస్ ఓకే. తీసేటప్పుడు ఏమవుతుంది అంట ఆవిడ చేతులు కాలుతున్నాయంట. ఓకే. ఆ ఫింగర్స్ కాలుతున్నాయట. अगर चिमटा लेकर जाकर दादी को दूं तो क्या होगा दादी अम्मा की हाथ कभी भी नहीं जलेंगी సపోజ్ నేను ఈ చిమ్టా కొని మా నాన్నమ్మకి ఇచ్చాననుకోండి సో ఆవిడ చేతులు కాలవు ఆవిడ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అని తను అక్కడే ఉండి ఆలోచించుకుంటున్నాడంట ఊహించుకుంటున్నాడు జస్ట్ ఇమాజినేషన్ లో ఉన్నాడు అనమాట नेक्स्ट చూడమ్మా दादी अम्मा चिमटा देखती दौड़कर मेरे हाथ से ले लेंगी और कहेंगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है हजारों दुआएं देती रहेगी फिर पड़ोस की औरतों को दिखाएंगी सारे गांव में चर्चा होने लगेगी हामिद चिमटा लाया है कितना अच्छा लड़का है बड़ों की दुआएं सीधा अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है చూడడం ఎంతవరకు ఇప్పుడు ఏమంటున్నారు తను అక్కడే నుంచొని ఆ చిమ్టాని చూస్తూ తను ఏం చేస్తున్నాడమ్మా ఇమాజినేషన్ చేసుకుంటాడు సపోజ్ నేను చిమ్టా తీసుకెళ్లి మీ నాన్నమ్మకి ఇస్తే మా నాన్నమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా దగ్గరకు వచ్చి చిమ్టా తీసుకొచ్చావా అని నన్ను దగ్గరకు తీసుకుంటది ఓకే నన్ను చాలా మెచ్చుకుంటది ఓకే హజారో దుఆయే దేతీ రహేంగి నన్ను మంచిగా బ్లెస్ చేస్తది తర్వాత మా చుట్టుపక్కల ఉన్న అడోస్ పడోస్కి అంటే మా సరౌండింగ్ లో ఉన్న నెబర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ చిమ్టా తీసుకొచ్చాడని చెప్తది సో అందరూ నన్ను చాలా మంచిగా మెచ్చుకుంటారు
హామీద్ చిమ్టా తీసుకొచ్చాడు, ఎంత మంచి చక్కటి పిల్లవాడు అని బ్లెస్సింగ్ ఇస్తారు అని అనుకుంటున్నారు. బడోంకి దుబాయ్ అంటే అందరు నన్ను బ్లెస్ చేస్తే ఓకే ఆ బ్లెస్సింగ్స్ వల్ల నాకు అంతా మంచి జరుగుద్ది అని అనుకుంటున్నాడు అనమాట. ఎక్కడ అక్కడ నుంచొని దూరంగా నుంచొని ఏం చేస్తాడమ్మా, చిమ్టాన్ని చూస్తూ తను ఆలోచించుకుంటాడు అనమాట. ఇప్పటికి ఏమైనా తీసుకున్నాడా? ఇప్పుడు వరకు అయితే కొనలేదు. సో అలా ఊహించుకొని తను అక్కడికి వెళ్ళాడు అనమాట. హామీద్ ని దుకాందార్ సే పూఛా. హామీద్ ఏమన్నా, దుకాందార్ అంటే ఎవరు, ఇప్పుడు ఆ చిమ్టా కొనాలి కదా తను, కాబట్టి ఆ దుకాందార్ ఆ షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. यह चिमटा कितने का है? ఆ చిమ్టా ప్రైస్ అడుగుతున్నాడమ్మా. ఓకే, సో 6 पैसे कीमत सुनकर हामिद का दिल बैठ गया. సో ఆ చిమ్టా ఎంత చెప్పాడమ్మా, 6 पैसे అంటే 6 పైసెస్ చెప్పాడు. ఓకే, తన దగ్గర ఎంత ఉంది అమౌంట్, హామిద్ దగ్గర ఓన్లీ 3 పైసెస్. ఓకే, సో ఇప్పుడు ఆ డబల్ ఉంది ప్రైస్, అది అడగాలన్నా కూడా తను అడగగలుగుతాడా? కాబట్టి హామిద్ ఆ దిల్ బయట గయా. హామిద్ ఎంతో ఆశతో ఉన్నాడు, అదేమైంది, నిరాశ అయిపోయింది. నెక్స్ట్ ఇది దిల్ బయట గయా అనేది కూడా అమ్మా ముహావరణ. हामिद ने कलेजा मजबूत करके कहा. నెక్స్ట్ సెంటెన్స్ లో కూడా మరలా ముహావర్ వచ్చింది, కలేజా మజ్బూత్ కర్నా. ఓకే, హమీద్ నే కలేజా మజ్బూత్ కర్కే కహా. మజ్బూత్ కర్కే కహా అంటే ఇక్కడ ఏంటి, హమీద్ మరలా కొంచెం ఏమయ్యాడమ్మా, నిరాశ అయిపోయాడు, హతాశ అయిపోయాడు. ఏమన్నాడు ఇక్కడ మరలా, కలేజా మజ్బూత్ కర్కే అంటే కొంచెం ధైర్యం. ఓకే, పర్లేదులే, ముందు మనం అడిగి చూస్తేనే కదా. సో అలా అని సాహసం చేసి తను ధైర్యం చేసుకొని ఏం చేశాడమ్మా, 3 पैसे లోగే దుకాందార్ సే బులాకర్ చిమ్టా దే దియా. చిన్నగా తను అడిగాడు, 3 పైసెస్ లో ఇస్తావా చిమ్టా నా వద్ద, అంటే తన దగ్గర 3 పైసెసే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ దుకాందార్ ఇవ్వడు, షాప్ కీపర్ ఇవ్వడు. తర్వాత తను మాత్రం అలాగే ఆ చిమ్టాను చూస్తూ ఉంటాడు, తన మనసులో అదే ఉందని షాప్ కీపర్ తెలుసుకొని తనని పిలిచి ఆ 3 పైసెస్ తీసుకొని చిమ్టా ఇచ్చేస్తాడు. हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से करता हुआ संगियों के पास आया. दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया है पगले, इसका क्या करेगा. ఇప్పుడు చూడమ్మా, తను చాలా కష్టపడి ఆ 6 పైసెస్ అయితే చిమ్టాని 3 పైసెస్ తీసుకొచ్చాడు. అది తీసుకున్న తర్వాత ఓకే, హామీద్ అనుకుని సాధించాడు కదా. సో తను ఆ ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేశాడు, కందే పర్ రఖ అంటే ఏంటమ్మా, తన షోల్డర్ మీద ఆ చిమ్టా పట్టుకొని షోల్డర్ మీద పెట్టాడంట. ఎలా, ఏ విధంగా, మానో బందూక్ అంటే ఒక గన్ గాని షోల్డర్ మీద పెడితే ఏ విధంగా, ఓకే అక్కడతా హువా అంటే చాలా ఓకే నీటకంగా తను వెళ్ళాడంట. ఎవరి దగ్గరికి, సంఘీవ్ అంటే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడంట. కానీ అక్కడ ఏమైంది, హామీద్ ఏమనుకున్నాడు, అందరు తను మెచ్చుకుంటా అనుకున్నారు ఫ్రెండ్స్. కానీ వాళ్ళు ఏమైంది, అక్కడ దోస్తూనే మజా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తను ఏం చేశాడు, జోక్ చేశారు. ఏమన్నారు, అరే ఈ చిమ్టా క్యూ లాయా పగ్లే, అరే ఇది ఎందుకు తీసుకొచ్చావు, నీకేం అవసరము, ఇస్కా క్యా కరేగా, దీని యూజ్ ఏంటి అని అందరూ పక్క నవ్వారట. దీనివల్ల హామీద్ చిన్నపిల్లవాడు కదమ్మా, 4-5 साल का लड़का था, అందుకని ఏమన్నారు అక్కడ కొంచెం సైలెంట్ అయిపోయాడు, మౌనంగా ఉండిపోయాడు. తర్వాత వాళ్ళందరూ రిటర్న్ వచ్చేసారట. घर आने पर घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में लेकर प्यार करने लगी. सहसा हाथ में चिमटा देकर वह चौंकी. ఇప్పుడు రిటర్న్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా వాళ్ళ నానమ్మ టెన్షన్ పడుతూనే ఉంది, హామీద్ ఎలా ఉంటాడు, ఎలా వస్తాడని. కానీ హామీద్ పరిగెత్తుకుంటూ ఇంటికి రాగానే వాళ్ళ నానమ్మకి ఇంట్లో నుంచి ఓకే పరిగెత్తుకుంటూ వచ్చి తను ఏం చేసిందమ్మా, తన్ని దగ్గరకు తీసుకుంది. గోద్ మే లియా और प्यार करने लगी, చాలా ప్రేమగా చూసుకుంటుంది. సహసా అంటే అకస్మాత్తుగా తను ఏం చూసిందమ్మా, ఓకే ప్రేమగా దగ్గర చూసుకొని హగ్ చేసుకునే లోపు హామీ చేతిలో చిమ్టా చూసిందనమాట. సో ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది, ఏ చిమ్టా కహాసే లాయా హై, మైనే మోల్ లియా హై అమ్మా. సో బేసిక్లీ చిన్నపిల్లలు ఏంటంటే ఏదైనా నచ్చిన వస్తువు తీసుకొస్తారు, పట్టుకొచ్చారేమో మనీ ఇవ్వకుండా అనుకొని తను ఏమంటే, ఈ చిమ్టా ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు. సో కొంచెం గదివి ఆన్సర్స్ ఓకే గదువుతుంది అనమాట. అక్కడ కొంచెం షీ స్కోల్డింగ్ దేర్. ఓకే, సో మోల్ లియా హై అమ్మా, నేనేం చేశాను, దాన్ని ఓకే డబ్బు కట్టే నేను తీసుకొచ్చానని చెప్తున్నాను అనమాట. కితనే పైసే మే, 3 पैसे మే, 3 पैसे దియే. ఓకే, సో ఇక్కడ దాదికి చెప్తున్నాడు, ఎంత అమౌంట్ నువ్వు ఇచ్చావు అని అడిగితే నేను 3 पैसेस కి తీసుకున్నానని చెప్తున్నాడు. अमीना ने अपने हाथे पर हाथ रखा, वह अफसोस करती हुई आह भरती हुई बोली, यह कितना बेसमझ लड़का है कि दोपहर हुई कुछ खाया न पिया, लाया क्या चिमटा. सारे मेले में तुझे कोई चीज न मिली तो यह लोहे का चिमटा उठा लाया. వాళ్ళ నానమ్మ కోపడుతుంది. ఓకే, ఆవిడ ఏం చేస్తున్నా, అప్నే మాథే పర్ హాత్ రక్తే అంటే తల మీద ఇట్లా ఫోర్ హెడ్ మీద చెయ్యి పెడుతుంది. అఫ్సోస్ కర్తే అంటే బాధపడుతూ ఉంది. ఓర్ ఆహ భరతి అంటే బాధతో తను ఏమంటుంది, కితనా బేసమజ్ లడ్కా హై, అరే ఇంత ఏమి తెలియనోడింది, ఇంత ఇన్నోసెంట్ ఏంటి నువ్వు. ఓకే, సో దుపహర్ హుయి, నువ్వు ఉదయం నుంచే వెళ్ళావు, ఇప్పుడు దాకా ఏం తినలేదు, ఆఫ్టర్నూన్ దాకా టైం అయింది, ఓకే మధ్యాహ్నం అయింది, నువ్వు ఏం చేస్తున్నావు, కొంచెం ఖాయా నా పియా, ఏం తినలేదు ఏం లేదు. నేను ఆ పైసలు ఇచ్చింది దేనికోసం, నువ్వు ఆ 3 पैसेस తో ఏం చేస్తావు, ఏదన్నా కొనుక్కొని తింటావు అనుకున్నాను, కానీ నువ్వేం తీసుకొచ్చావు, చిమ్టా పట్టుకొచ్చావు.
సారే మేలే మే అంటే అక్కడున్న ఫెయిర్‌లో, అక్కడున్న జాతరలో నీకు అక్కడ షాపుల్లో ఇంకేం దొరకలేదా? ఓన్లీ చిమ్టాయే కనిపించిందా? ఏం కనిపించలేదా? అన్నట్టు తను గట్టిగా కొంచెం కోప్పడుతుంది. ఇది చూసి యాక్చువల్‌గా హమీద్ అనుకుందేంటంటే, సో తను ఇమాజిన్ చేసుకుందేంటమ్మా అక్కడ హమీద్? మా నాన్నమ్మ చాలా చక్కగా ఇమాజిన్ చేసుకున్నాడు. ఓకే. చాలా మెచ్చుకుంటది అయన్నీ ఇమాజిన్ చేసుకొని ఊర్లో వాళ్ళందరూ తనని బ్లెస్సింగ్ చేస్తారు. వాళ్ళ నాన్నమ్మ బ్లెస్ చేసుకుంటదని ఆ ఆనందంతో తను అలా అనుకోని తను కొన్నాడు చిమ్టా. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యిందనమాట. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు హామీద్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడమ్మా. हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी, यह मुझसे देखा न जाता था अम्मा, इसलिए मैं इसे लिवा लाया. సో తను అపరాధి భావసే అంటే చిన్న పిల్లవాడు కదమ్మా అతను ఏమన్నాడు చిన్నగా వాళ్ళ నానమ్మ అరుస్తుంటే తను అలాగే పక్కన నుంచొని ఉన్నాడు. అపరాధి భావసే ఏదో తప్పు చేసినట్లాగా తను నుంచొని ఏమంటున్నారు తుమారి ఉంగలియా అంటే నీ చేతి వేళ్ళు ఓకే ఏదైతే ఉన్నాయో ఉంగలి అంటే ఫింగర్స్ అమ్మా అవి చేతి వేళ్ళు తవేసి అంటే ప్యాన్ నువ్వు చపాతీ చేసేటప్పుడు ప్యాన్ వల్ల ఆ వేడి వేడి ప్యాన్ నీకు చేతులతో తగిలి చాలా కాలిపోతాయి నువ్వు బాధపడుతున్నావు అది నేను చూడలేకపోయేవాడిని అని చెప్తున్నాడు. ఇసిలియే లివాలాయ అందువల్ల నేను ఇది కొన్నానని చెప్తున్నాడు. అది చెప్పగానే అమీనా కా క్రోధ్ తురంత స్నేహమే బదలగయా. అమీనా ఎంత కోపంగా ఉందో ఆ టైంలో ఆ కోపం అంతా తగ్గిపోయి స్నేహ అంటే ప్రేమగా మారిపోయిందని చెప్తున్నారు. యహ ముఖ స్నేహ థా. ముఖ స్నేహ అంటే ముఖ అంటే ఏంటమ్మా మాటలేంది. కానీ ఇక్కడ ఏంటమ్మా మీనింగ్ మనం ఏం తీసుకోవాలి ఓకే వాళ్ళిద్దరిలో బాండింగ్ ఆ ప్రేమ అలా ఉంది అని చెప్తున్నారు. దానికి మాటలు అవసరం లేదు. మార్మిక్ ప్రేమ్ థా జో రస్ और स्वाद से भरा रहस्यमय मार्मिक అంటే రహస్యమ ఆ ప్రేమ रस और स्वाद से भरा था बच्चे में कितना त्याग कितना सद्भाव और कितना विवेक है ఆ చిన్న పిల్లవాళ్ళు ఆ 4 or 5 ఇయర్స్ బాబులో సాక్రిఫైసింగ్ క్వాలిటీ ఎంత బాగుంది సద్భావం మంచి భావన వాళ్ళ నానమ్మ గురించి గుర్తుపెట్టుకున్నాడు ఎంత పొలైట్ గా ఉన్నాడు. ఓకే వాళ్ళ నానమ్మ కొంచెం కోపడ్డా కూడా తను సైలెంట్ గా ఉన్నాడు. తర్వాత తను ఆన్సర్ చేశాడు. ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి. दूसरों को తర్వాత వాళ్ళ నానమ్మ మనసులో అనుకుంటుంది दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. పక్క పిల్లలందరూ టాయ్స్ కొనుక్కుంటూ మిఠాయి స్వీట్స్ తీసుకొని కొనుక్కొని తింటుంటూ ఉంటే వాళ్ళందరినీ చూసి తన మనసు కూడా ఎంత బాధపడి ఉండాలి ఎంత ఆశపడి ఉండాలి. నేను నా దగ్గర కూడా డబ్బులుంటే నేను కూడా తీసుకునేవాడిని నేను కూడా కొనుక్కునేవాడిని అనుకుని ఉండాలి అని తన నానమ్మ ఆలోచిస్తుంది. వహాబీ అప్ని బుడి దాదీకి యాద్ బనీ రహి అక్కడ కూడా వెళ్ళినప్పుడు కూడా ఇదిగా వెళ్ళావు అక్కడ ఆ మేళాకి వెళ్ళావు అక్కడ నీ నానమ్మని గుర్తు పెట్టుకున్నావా నాన్న అని తన ఆలోచన. అమీనా కా మన్ గద్గద్ హో గయా తన ఆనందానికి హద్దులు లేవన్నమాట. ఆచల్ ఫైలాకర్ हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिराती जाती. తను మాత్రం ఇక హామీద్ ని దగ్గర తీసుకొని ఆచల్ ఫైలాకర్ అంటే ఏంటమ్మా ఓకే సో ప్రేమగా వాళ్ళ నానమ్మ ఏం చేస్తుంది బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంది. దాంతో పాటు ఆసుంకి అంటే తను ఆనంద బాష్పాలు వస్తున్నాయి అనమాట. బడి బడి బూందీ గిరాతి కానీ తనకి అక్కడ బాధపడుతుంది ఏడుస్తుంది అనుకుంటున్నాడు కానీ హామీద్ కానీ అవి ఆనంద బాష్పాలని అతనికి అర్థం కాదు. బట్ ఇవన్నీ అర్థం కాకపోయినా వాళ్ళ నానమ్మ దాన్ని అలా దగ్గరకు తీసుకుంది క్లోజ్ గా తీసుకుంది తన కోప్పట్టం తగ్గిచ్చేసింది. ఇది చాలు అనుకున్నాడు ఎవరు హామీద్. సో హామీద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా ఓకే వాళ్ళ నానమ్మ ఆనందంతో బాధపడుతుంది ఆనందంతోనే బాధపడుతుందని ఈ విషయాలైతే ఏమీ తెలియదు. ఆ ఏజ్ తనకి తెలుసుకునే వయసు కూడా కాదు ఆ చిన్న ఏజ్. కానీ ఈ ఏదైతే ప్రేమ ఉందో వాళ్ళిద్దరిలో బాండింగ్ ఉందో ఆ బాండింగ్ ఒక నానమ్మ అండ్ వాళ్ళ ఎవరు మనవడ ప్రేమ ఎంత చక్కగా వర్ణించారు ప్రేమచంద్ గారు. ఇస్ ఇట్ సో ఈ ప్రేమచంద్ గారు ఎంత చక్కగా సొసైటీలో ఉన్న ఓకే ఆయన్ని ఆదర్శవాది అండ్ యథార్థవాది లేఖక్ అని కూడా సంబోధిస్తుంటాం. సొసైటీలో ఉన్న ఏదైతే వెనకబడిన వర్గాల గురించి కానివ్వండి లేకపోతే కిసాన్ అంటే ఎవరమ్మా ఫార్మర్స్ గురించి కానివ్వండి చాలా చక్కగా స్టోరీస్ అయినా వర్ణించారు రచించారు అనమాట. సొసైటీలో ఉన్న సమస్యల్ని ఆ ఇన్సిడెంట్స్ ఏం చేస్తున్నారు ఒక స్టోరీ రూపంలో చాలా చక్కగా రచించాడు. సో స్టోరీ అర్థమైంది అనుకుంటా కహాని అర్థమైంది అనుకుంటున్నానమ్మా. ఐ హోప్ దీన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోండి. పాఠాన్ని పదే పదే వినండి అండ్ 1 or 2 టైమ్స్ మోర్ టైమ్స్ చూస్తే మీకు పాఠం చాలా చక్కగా క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే సో ఈ లెసన్ మంచిగా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అమ్మా థ్యాంక్ యూ ఆల్.